హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో మనము కొన్ని బ్రాండ్స్కి చూస్తుంటాము. కొంతమంది అంటే వెల్ నోన్ పర్సనాలిటీస్, అంటే వాళ్ళు యాక్టర్స్ కావచ్చు, ఇంకా వేరే ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు అంటే అడ్వర్టైజ్ చేయడము, ఆ ప్రోడక్ట్ని వాళ్ళు ఎండార్స్ చేయడము, అంటే మనకు ఇది మంచిగా అది అని చెప్పడం చూస్తుంటాము. సో సరే, ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ ఎట్లుంటాయంటే మార్కెట్లో ఎవరు క్రేజ్ ఉంటే వాళ్ళతో చూపిస్తుంటారు అన్నమాట. నిజానికి ఆ ప్రోడక్ట్కి అంత అవసరమేం లేదు అసలు. అది జనాల్లో బాగా ఇంకిపోయినది అది కాకుంటే ఆ ప్రోడక్ట్ సేల్ చేసే వాళ్ళ భయం ఏంటంటే, ఎప్పుడైతే మేము ఇట్లా మార్కెట్లో ఎప్పుడప్పుడు అప్డేట్ లేకపోతే మా ప్రోడక్ట్ ఎప్పుడైనా పడిపోయే ఛాన్సెస్ ఉంది అని. నిజానికి ఓకే ఉంది, ఆ భయంలో అర్థం ఉంది వాళ్ళ భయంలో. కానీ ప్రోడక్ట్ అనేది ఎప్పుడైనా మంచి అది మెయింటైన్ చేస్తున్నప్పుడు జనాల్లో అది వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి ఎండార్స్మెంట్ దానికి అవసరం లేదు. అదే ఎండార్స్మెంట్ వాళ్ళకు యాక్టర్స్కి కానీ లేకపోతే ఇంకెవరికైనా సరే, అంటే వాళ్ళకి ఇవ్వద్దు అని అంటలేను, బట్ దాని మీద పెట్టే ఖర్చు కంటే ఆ క్వాంటిటీ ఇచ్చే దాని మీద కానీ, ఆ క్వాలిటీ ఇచ్చే దాని మీద కానీ, అది లేకపోతే ఏజెంట్స్కి ఇచ్చే కమిషన్ మీద కానీ, ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, ఆ బ్రాండింగ్ కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం కాబట్టి వాటి మీద పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది సేల్ చేసే వాళ్ళకు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, దాని మీద ఇంకొంచెం ఎక్స్ట్రా చేసో లేకుంటే ఇంకేదైనా ఎక్స్ట్రా, అంటే దాని మీద డిస్కౌంట్ అనేది చాలా తక్కువ ఇస్తుంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి సాఫ్ట్ డ్రింకే అనుకుందాము. అది చూడండి, ప్రతి చోట కొన్ని చోట్లేమో వేరే తక్కువగా అమ్ముతుంటారు, కొన్ని మంచిగా అంటే మనకు నచ్చినేమో ఇంకో ₹5 ఎక్కువనే అమ్ముతుంటారు, ₹3 ₹5 ఎక్స్ట్రా అమ్ముతుంటారు. మనకేమో అవే తాగాలనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏదో బ్రాండింగ్ ఎవరో చేసినందుకు మనం ఏం తాగట్లేము, ఆ క్వాలిటీ బాగుంది, వేరే డ్రింక్స్లో అంత క్వాలిటీ లేదు కాబట్టి మనం తాగుతున్నాం. అంతేగాని ప్రతి ఒక్కరు వాళ్ళు దాన్ని బ్రాండింగ్ చేస్తున్నారని అయితే ఎవరు తాగరు. అందులో టేస్ట్ ఉంది కాబట్టి మనం తాగుతుంటాం. అట్లనే ఇంకా వేరే ప్రోడక్ట్స్ కూడా కొన్ని మంచివి కూడా అవి, అంటే వేరే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కొన్ని వాటికైతే అసలు నేను ఒక బ్రాండింగ్ చూసిన, అది నేనేం చెప్పదలుచుకోలేదు, కానీ ఆ బ్రాండ్ అంటే అది అంటే ఈటబుల్, దానికి అసలు ఒక వ్యక్తికి బ్రాండ్ అంబాసిడర్గా అసలు ఆ వ్యక్తికి ఆ ఐటెంకి సెట్టే కాలేదు అసలు. అంటే సెట్ అంటే నా ఒపీనియన్ అది ఎందుకు తీసుకున్నారో కూడా తెలియదు కానీ, బట్ ఓకే ఎనీవేస్. సో అట్లాంటివి ఏంటంటే ఇవన్నీ వేస్టేజ్ అనమాట. ఆల్రెడీ వెల్ నోన్ బ్రాండ్స్కి పెద్ద అవసరం లేదు అసలు అది. బట్ ఏంటంటే వాళ్ళ భయం, అది మార్కెట్లో మేము పోగొట్టుకుంటున్నాము అని, లేకుంటే ఇంకేదైనా కావచ్చు. బట్ క్వాలిటీ అండ్ వాటి మీద, లేకపోతే వచ్చే క్వాంటిటీ ఎక్కువ కావచ్చు, లేకపోతే డిస్కౌంట్స్ ఇస్తూ, లేకుంటే ఏజెంట్స్కి వాళ్ళ కమిషన్ మంచిగా ఇస్తూ, ఇవన్నీ చేసుకుంటే అవి అయ్యే ఖర్చు మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాండింగే లేకపోతే మనము యూట్యూబ్లో మనము చేస్తున్నాం కానీ, ఇప్పుడు యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్ రావాలి అంటే ఒకటి జెన్యూన్గా వస్తూనే ఉంటాయి, అందులో ఫేక్వి కూడా వస్తుంటాయి. ఫేక్ అంటే అవసరం లేనివి కూడా వస్తుంటాయి. సో ఇక్కడ ఏంటంటే అదొక సోషల్ మీడియా కాబట్టి ఛాయిస్ ఉంటుంది, మనం స్కిప్ చేసుకోవచ్చు, లేకుంటే అది ఇచ్చేవాళ్ళు అందరు ఇస్తూనే ఉంటారు. మరి వాటిని ఎందుకు తీసుకుంటున్నారు అది అంటే అవన్నీ ఇక వాళ్ళ ఛాయిసెస్. ఇట్స్ మై ఒపీనియన్. ఎందుకంటే నా చేతిలో ఏం లేదు, బట్ నా చేతికి వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నేను చెప్పగలను. సో నేను ఏం అనట్లేదు ఎవరిని, ఇట్స్ ఆల్ అసలు మనకు అనే హక్కు కూడా లేదు. బట్ నేను అనేది ఏంటంటే కొన్నిటికి అవసరం లేదు, అదేదో వాటి మీద ఇప్పుడు వాళ్ళేమనుకుంటారు, నాకు ఆఫర్ వస్తుంది కాబట్టి చేసుకుంటారు. అది మనమే వాళ్ళ దగ్గర వెళ్ళకుండా మనము సర్దుకొని ఇదే కమిషన్స్ ఇదే ఎక్స్పెండిచర్ అంతా కూడా వేరే వాటి మీద చేసి ఆ కంపెనీ మంచి గ్రోత్ మీద చేయొచ్చు. మనం వాళ్ళ దగ్గరికి, అంటే ఆ బ్రాండ్ అంబాసిడర్స్ దగ్గరికి వెళ్ళినాం కాబట్టి వాళ్ళలో కూడా వాళ్ళు నా దగ్గరికి వచ్చారు కదా, నేనెందుకు కాదనాలి అనే ఒక థాట్ అయితే వస్తుంది. అది ఎవరి తప్పు కాదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, రీచ్ అయ్యే ముందే అదే ఇన్వెస్ట్మెంట్ అని వేరే దాంట్లో పెట్టొచ్చు కదా అని థింక్ చేస్తే దట్ కెన్ బీ ఏ బెటర్ ఐడియా. ఆ పొజిషన్లో నేనుంటే నేనేం చేసేవాడిని అని. సో ఇట్స్ అంటే ఇమాజినరీ, అంతేగాని ఎవరిని ఏదో అనాలని కాదు, నథింగ్ అఫెండింగ్ హియర్. ఏంటంటే దట్ కెన్ బీ ఇట్లా చేయొచ్చు కదా అని నాకు వచ్చిన థాట్ అంతే, జస్ట్. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.